మురళీ మనోహర్ గారు, ఇక్కడ ఒక్కసారి అంటే మోదాని అని ఇందాక కామెంట్ చేశారన్నారు కదా జయరాం రమేష్, అదే మోదీ అదాని ఈరోజు ఖతర్లో పెట్టుబడులు పెట్టడానికి రేపు దానికి సంబంధించిన సంప్రదింపులు ఇవన్నీ చేస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏ దేశంతో కూడా శత్రుత్వం లేకుండా, ముఖ్యంగా అరబ్ దేశాలు కావచ్చు, రష్యా కావచ్చు, కాంపిటేటివ్గా ఆలోచిస్తే ఇటు చైనా అండ్ అమెరికా పర్స్పెక్టివ్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడం అనేది నిజంగా సాధ్యపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పెట్టుబడుల విషయంలో ఏ విధంగా ఉండబోతున్నాం ఖతర్ తోటి మనం? మురళీ మనోహర్ గారు. రాజు గారు, నేను ఇంతకుముందు కూడా చెప్తూ ఒక మాట చెప్పాను, ఇది ఊరికే మోడీ గారు మాట్లాడారు కనుక సింపుల్ గా అయిపోయింది. నో, అలా అనుకోవడానికి వీల్లేదు. గ్లోబల్ లెవెల్స్ లో మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మోడీ అంటే మోడీ అనే వ్యక్తి కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యొక్క ఇమేజ్ కొద్దిగా డిఫరెంట్ ఇమేజ్ ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్స్ కు ఈ ప్రైమ్ మినిస్టర్ కు. నేనేమంటానండి, ఒక వర్డ్ తో నేను దీన్ని క్లోజ్ చేస్తాను, గ్లోబల్ గుడ్ విల్ అంటామండి. ఈ గ్లోబల్ గుడ్ విల్ అనేది ఎప్పుడు కూడా ఒక్క ఖతార్లోనే కాదు, ఇంకే దేశంలో కాదు, ఏ దేశాల పైన కూడా మన యొక్క మాటకు ఒక ఇది ఉంటుందండి, వాల్యూ ఉంటుంది. భారత్ అనే మాటకు ఒక వాల్యూ ఎప్పుడు ఉంటుంది అంటే మీ గుడ్ విల్ మీద ఆధారపడి. ఈ దేశం యొక్క గ్లోబల్ గుడ్ విల్ పెరిగిందండి. కనుక నేను ఇప్పుడు దాని ఫలితమే ఈరోజు వీళ్ళు ఈ కేసులో, ఇంతటి సీరియస్ కేసు ఇది నార్మల్ కేసు కాదండి. ఈ కేసులో బిహైండ్ ది డోర్ చాలా వర్క్ జరిగింది. ఒకటి మెయిన్ గా ఏంటంటే ఈ కేసును స్వయంగా ప్రభుత్వమే ఖతార్ కోర్టులో అపీల్ చేసిందండి ప్రభుత్వం. అక్కడ కోర్టులో గెలిచింది, వీళ్ళకున్నటువంటి డెత్ సెంటెన్స్ ను కమిట్ చేయించగలిగింది. దాంతో వాళ్ళ కోర్టే ఇది కాదు, ఇది వాళ్ళని పనిష్ చేయాల్సిన కేసు కాదు అని చెప్పాక అక్కడనే మనము సగం గెలిచాము. తర్వాత డిప్లొమసీ పనిచేసింది. మన రెండు విషయాలు దీంట్లో పనిచేసినాయి. ఒకటేమో డిప్లొమసీ, భారత ప్రభుత్వం యొక్క డిప్లొమసీ అయితే, రెండోది మన యొక్క గ్లోబల్ గుడ్ విల్ ఒకటి. ఈ రెండు. మూడవ విషయం ఏంటంటే మన ఆర్థిక సంబంధాలు. ఈ దేశంతో ఖతార్తో ఉన్నటువంటి మన ఆర్థిక సంబంధాలు మామూలుగా లేవండి. ఎందుకంటే వాళ్ళు అది కూడా కాపాడుకోవాలి. వీళ్ళేమో మొదాని అనే పదంతో వెక్కిరించారు మన వాళ్ళు. దే ట్రై టు మేడ్ ఫన్ ఆఫ్ ఇట్. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే 8 lakh ఇండియన్ నేషనల్స్ అక్కడ ఉన్నారండి, ఊరికే లేరు. 6,000 కంపెనీలు మన అక్కడ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక 40% బిజినెస్ భారత్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇప్పుడు ఆ దేశంలో. ఇదంతా ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి మన ఇది. నేను $15 బిలియన్ వర్త్ బిజినెస్, అరౌండ్ $20 బిలియన్ అరౌండ్ బిజినెస్ మనది అక్కడ ఉంది అండి. అయితే ఇవన్నీ ఊరికే పోవు, మన ఆర్థిక సంబంధాలు కూడా వాళ్ళపైన ఇంపాక్ట్ ఉంటది. ఒకటి మన యొక్క ఏమంటాము డిప్లొమసీ ఒకటి ఉంటుంది, మన యొక్క గ్లోబల్ గుడ్ విల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మూడు కలిసే పనిచేశాయి. వ్యక్తిగతంగా మోడీ గారి యొక్క ఆయన వచ్చిన ప్రతి అధికారి కూడా ఏం చెప్పారండి, వితౌట్ ది పర్సనల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇది సాధ్యం కాదు అనేది ప్రతి వాళ్ళు చెప్పినటువంటి విషయం. ముఖ్యంగా వాళ్ళు ఈ భూమి పైన కాలు పెట్టంగానే గట్టిగా అరిచారండి, భారత్ మాతాకి జై అని. ఎందుకు? ఈ ప్రభుత్వం మీద వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాసం అన్నట్టు. ప్రభుత్వం అంటే మనదండి, మోడీని వదిలేయండి, భారతీయ జనతా పార్టీ అనే పార్టీని మర్చిపోండి మీరు. ఈ దేశ ప్రభుత్వం, మన ప్రభుత్వము ఇంత ఇంపాక్ట్ చూపించి మన వాళ్ళను మనము సేఫ్ గా ఇంటికి రావడంలో ఇదొక్కటే కాదు. ఈ మధ్య కాలంలో ఎక్కడెక్కడ యుద్ధాలు జరిగినాయో అక్కడంతా కూడా మన విమానాలు వెళ్ళి మనల్ని సీరియస్ గా ఒక్క భారతీయుడు ఉన్నా కూడా ఏమంటాం, గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ప్రియారిటీ నో ఇండియన్ విల్ బి లెఫ్ట్ బిహైండ్ అనేది ఒక పాలసీ అండి. నో ఇండియన్, వాడు కామన్ మ్యాన్ అయినా సరే, ఈ విల్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ అంటే. కన్సిస్టెంట్లీ ఈ ప్రభుత్వము ఒక ఏం చూయించింది ప్రపంచ దేశాలను అంటే, గర్వాపసి అనేది చాలా సీరియస్ పని. అంటే ఎక్కడ ఉన్నా సరే కష్టాల్లో ఉన్న మన వాడిని, యుద్ధ భూమిలో ఉన్నా కూడా మీరు రష్యా ఈ వార్ జరుగుతుందండి కదా, అక్కడి నుంచి కూడా మన వాళ్ళని ఎంత సేఫ్ గా తెచ్చుకున్నారు. ప్రతి దగ్గర ఈ ప్రభుత్వం వచ్చాక హౌ సీరియస్ దిస్ గవర్నమెంట్ అనేది ప్రపంచ దేశాలకు మనము కనపడేటట్టు చేశాం.
చాలా ప్రత్యేకంగా. కనుక ఈ ప్రయారిటీ, ఈ ప్రభుత్వ ప్రయారిటీ రా బాబు, ఒక్కరిని కూడా వదులుకోదు ఈ ప్రభుత్వము అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశాం కనుక మనం ఈ 8 మందిని కూడా తెచ్చుకోగలిగినాం ఈ రోజు. అలా చూస్తున్నాను నేను. యా, ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.